ప్రకాశం బ్యారేజ్ ఢీకొన్న బోట్లు దాని వెనుక ఏమైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగిన విషయం తెలిసిందే. ఒకవేళ కుట్ర పన్నిన వారు గెలిచి ఉంటే, అంటే ప్రకాశం బ్యారేజ్ ధ్వంసం అయ్యి ఉంటే ఏమై ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఈ 3 బోట్లు ఢీకొన్న రోజు అధికారులు కంగారు పడ్డారట. ఏ ప్రమాదం ఎక్కడ నుంచి ముంచుకు వస్తుందోనని. నిండు వర్షంలో వాటిని పరిశీలన అనేది అర్ధరాత్రి పూట జరిగిందట. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగాక కంగారు పడవలసిన అవసరం అంతగా లేదు అని చెప్పిన తర్వాత అధికారులు ఊపిరి పీల్చుకున్నారట. వాటి మరమ్మతుకై కృషి చేస్తున్నారట. దాదాపు 10 లక్షల నుండి 50 లక్షల వరకు జనాభా చనిపోయి ఉండేవారు. నామరూపాలు లేకుండా పోయేవి. అసలు 3 బోట్ల వల్ల ప్రకాశం బ్యారేజ్ కూలిపోతుందా అనడానికి ఆ బోట్స్ బరువు, అవి వచ్చిన వేగం, వరద తాకిడి వాటిని గట్టిగా గుద్దితే ఆ పిల్లర్లు దెబ్బతిని అది కూలిపోయే ప్రమాదం ఉంది. అది మొదలు ఆ తర్వాత వచ్చే రైల్వే బ్రిడ్జ్ కానీ దాని తర్వాత ఉన్న బ్రిడ్జ్లు ఏవైనా సరే ఆ వరద తాకిడికి కొట్టుకుపోవాల్సిందే. అంతేకాదు ఇరువైపులా ఉన్న ఊర్లు వల్లకాళ్లయ్యేవి. వైసీపీ నాయకులు చేయించారు అని చెప్తున్న తాడేపల్లి కూడా కొట్టుకుపోయేది. ఊహించడానికి కూడా ఆ దృశ్యాలు చాలా భయంకరంగా ఉంటుంది. కృష్ణాకు, గుంటూరుకు, అలాగే చుట్టుపక్కల ఉన్న ఊర్లకు కూడా ఎలాంటి సంబంధాలు ఉండేవి కాదు. ఇది ఎంతవరకు దారి తీస్తుందనేది కూడా ఊహకందని విషయం. ప్రాణ నష్టమే కాదు, ఆస్తి నష్టం కూడా జరిగేది. ఎన్ని ఊర్లు ఆ జలాలలో కొట్టుకుపోయేవో అంతే చిక్కదు. మరి ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉన్నందుకు సంతోషపడాలి. కానీ ఈ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.